హలో, వెల్కమ్ టు డే 18 ఆఫ్ మై 30-day పీడియాట్రిక్ సిరీస్. ఓపీడీలో పేరెంట్స్ కామన్గా అడుగుతుంటారు, డాక్టర్ మా పాపకి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ వస్తుంది, ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, ఇమ్యూనిటీ పెంచడానికి ఏదైనా సిరప్ ఇస్తారా అని. పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి సిరప్ మాత్రమే కాదు, కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అవ్వడం వల్ల పిల్లల ఇమ్యూనిటీ పెరుగుతుంది. అవి ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. 1. స్లీప్. నిద్ర అనేది పిల్లలకి మంచి ఇమ్యూనిటీ బూస్టర్. నైట్ టైం గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ 9 PM to 6 AM. 2. అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ సన్లైట్ ఎక్స్పోజర్. అవుట్డోర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల పిల్లల స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ మెంటల్ హెల్త్కి కూడా మంచిది. అండ్ సన్లైట్ ఎక్స్పోజర్ వల్ల వైటమిన్ డి వస్తుంది, అది కూడా మంచి ఇమ్యూనిటీ బూస్టర్. 3. గట్ హెల్త్. మన ఇమ్యూనిటీ అనేది మన గట్ హెల్త్ మీద డిపెండ్ అవుతుంది. పిల్లల గట్ హెల్త్ బాగుండాలి అని అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వండి. జంక్ ఫుడ్ అండ్ షుగరీ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 4. హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ సింపుల్ హ్యాబిట్, కానీ చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. తినే ముందు అండ్ బయట ఆడుకుని వచ్చాక పిల్లలు హ్యాండ్ వాష్ చేసుకోవడం తప్పకుండా అలవాటు చేయండి. 5. వ్యాక్సినేషన్. వ్యాక్సిన్స్ అన్ని అప్ టు డేట్ వేయించుకోవడం వల్ల పిల్లలకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అవడం వల్ల మీ పిల్లల ఇమ్యూనిటీ అనేది న్యాచురల్గా పెరుగుతుంది. ఈ వీడియో పేరెంట్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.